విజయనగరం జిల్లా ఎస్కోటం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎంతవరకు అభివృద్ధి చెందింది మన ఆంధ్ర రాష్ట్రం? ప్రజలు ఎంతవరకు సంతోషంగా ఉన్నారన్నది ఎస్కోట్ నియోజకవర్గం వాసులని మన రామ్ గణేష్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. రామ్ గణేష్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా ఉన్నాయని మీరు చెప్పగలరు? గత ప్రభుత్వం అమలు చేసిన వాటిల్లోని ఓన్లీ 50% మాత్రమే అమలు చేశారు. అదే ఈ ప్రభుత్వం బాబు గారు సూపర్ 6 అనే నినాదంతోని ఎలక్షన్‌లోకి రావడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మొదటగా డీఎస్సీని జీవో జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ ద్వీపం పథకం ఒకటి విడుదల చేశారు. నెక్స్ట్ తల్లికి వందనం ఒకటి విడుదల చేశారు. అన్నా క్యాంటీన్ విడుదల చేశారు. సూపర్ 6లోని ఆల్రెడీ 4 అయ్యాయి. నెక్స్ట్ P4 ప్రోగ్రామ్ కూడా దాంతో 5, ఇంకా 6 ప్రోగ్రామ్ ఉచిత బస్సు ప్రయాణం మాత్రం ఉంది. దాన్ని కూడా ఆగస్టులోని చేస్తానని చెప్పారు. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఈ విడుదలవుతున్న నిధులు ఒకేసారి ఎట్ ఏ టైము నిధులనేవి రావటం లేదు. అరాకొర కింద రావటం వల్ల ప్రజలకెలా ఉందంటే, ఆ పథకం విడుదల చేసిన భావన ప్రజల్లోకి ప్రభుత్వం చ చేరవేయడంలో కొద్దిగా అలసత్వం ప్రదర్శిస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రజలకి. కానీ యాక్చువల్లీ డీఎస్సీ అయింది, ద్వీపం పథకం అయింది, అన్నా క్యాంటీన్ అయింది, నెక్స్ట్ తల్లికి వందనం అయింది. ఇలా జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని మార్పులైతే చంద్రబాబు నాయుడు గారు మార్పు చూపించుకుంటున్నారు. రేషను ఇంటింటికి రేషన్ అన్నారు. ఇంటింటికి రేషన్ అన్నది మనం ఇచ్చేదే ఫ్రీ పథకం. ఆ ఫ్రీ పథకానికి ఇంకా డబ్బులు లాస్ అనేసి దాన్ని రేషన్‌కి మళ్ళీ ఇదివరకు ఎలా ఉన్నదో అలాగా చేరవేయడం జరిగింది. నెక్స్ట్ పీహెచ్‌సీకి, వికలాంగులకి, వృద్ధులకి ఇంటికి చేరవేయడం అది మార్గదర్శకంగా ఉంచుతూ పాతయి కొన్ని వృధా ఖర్చులను తగ్గిస్తూ అతను మార్పు చూపిస్తున్నారు. సంక్షేమం అనేది చాలా భారం. ఆ భారాన్ని తట్టుకుంటూ రోడ్లు గానియండి, రోడ్లు చాలా మట్టుకు మనం గడిచిన 6 నెలల్లోనే రోడ్లు మరమ్మతులు చేసి సాఫీగా ప్రయాణం సాగించడానికి చాలా బాగా శ్రమ కూర్చారు. కాపోతే లోటు బడ్జెట్ వల్ల నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. పూర్తిగా 2 సంవత్సరాల్లో అయితే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకున్న హామీలన్నీ నెరవేర్చి, ప్రజల్లోకి చైతన్యవంతంగా ఎళ్తదని నేనైతే కోరుకుంటున్నాను. అదే విధంగా జరుగుతుంది. కాకపోతే సబ్సిడీ రైతులకి మెయిన్ కావాల్సింది సబ్సిడీ. ఇంతకుముందు డ్రిప్ ఇరిగేషన్‌కి రైతుల దగ్గరికొచ్చేసేవారు. నెక్స్ట్ పవర్ విండర్స్‌కనేసి, నెక్స్ట్ అలాగే సోలార్ అనేసి ఇలాగనే రైతులు పని చేయండిరా బాబు మీకు మేము సబ్సిడీ ఇస్తామనేసి అలా ఉండేది. అదే పథకాన్ని మళ్ళీ తెచ్చి రైతులకి అందిస్తే మాత్రం రైతులు గూడా చాలా ఆనందిస్తారు. హ్మ్. ఎస్కోట నియోజకవర్గం కోళ్ళ లలిత కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా! ఆమె పనితనం, పాలన ఎలా ఉందండి ఎస్కోట్ నియోజకవర్గంలో? ఎస్కోట్ నియోజకవర్గానికొస్తే మన ఎమ్మెల్యే శ్రీ కోళ్ళ లలిత్ కుమార్ ఓన్లీ ప్రజల మధ్య తిరిగే మనిషి. ప్రజలతోనే మమేకమై ఉంటారు. ఎటువంటి కార్యక్రమన్నా తన బడ్జెట్‌లోని ఏ మేరకు ఉందో అక్కడ పరిస్థితులను బట్టి ఎక్కడిస్తే ప్రెజెంట్ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతదో ఆ మేరకు పనులు చేసుకుంటూ వస్తున్నారు. పర్లేదు. పనితీరైతే బానే ఉంది. జనాల మధ్యనే తిరుగుతున్నారు. ఇంటికి ఎక్కడో హైదరాబాద్‌కి ఎక్కడో అయిపోవట్లేదు. జనాల మధ్యనే ఎల్లకాలం జనాల మధ్యనే ఉంటున్నారు. ఏ రోజుకి ఆ రోజే నేను ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఎక్కడ ఉంటానో అప్డేట్ గూడా మొత్తం నియోజకవర్గంలో ఉన్న మండలాలన్నిట్లికి గూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయనగరం జిల్లా అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారా? విజయనగరం జిల్లా అభివృద్ధంటే ఎక్కడా గూడా అభివృద్ధనేది ఓన్లీ రోడ్ల వరకే అయింది గానీ, ఇంకా అభివృద్ధి పాలనలో లేదు. సంక్షేమ పాలనలోనే ప్రభుత్వం నడుస్తుంది. ఇంకా అభివృద్ధనేది ఇంకా పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఎలా ఇదివరకు ఎలా ఉండేదో అదే విధంగా ఉన్నది. కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చూపించాలనుకుంటుంది. ఈ 5 సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేయగలదంటారా? 5 సంవత్సరాలనే ఉండదు. అది మన ఏటంటే అమరావతి అని రాజధాని అని మనం ప్రగాఢంగా నమ్మం. అదే విధంగా దేశంలో గూడా ముందు అమరావతి రాజధాని వల్ల ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని ప్రజల్లోకి అక్కడున్న కంపెనీలకి, నెక్స్ట్ విదేశాలకి తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు గారు 100% గూడా జయిస్తారు.
అప్పుడు మనం విదేశాల్లో గూడా అమరావతి రాజధాని అనేసరికి మనకు పెట్టుబడులు వర్షం అనేది వస్తది. కాపోతే మనం ఇల్లు కట్టుకున్న తర్వాత మనం ఇంట్లోకి దిగిందనేసి నలుగురికి తెలియాలి కాబట్టి, ఇంకా కట్టడం జరుగుతుంది. ఈ మధ్యన వైసీపీ వాళ్ళు అది ఇది అని అసత్య ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడంలో గూడా కొద్దిగా అలసత్వం తెలుగుదేశం పార్టీ చూపిస్తుంది. దాన్ని గూడా తిప్పికొట్టాలి. ఆంధ్రప్రదేశ్‌కి జలవనరులుగా ప్రసిద్ధిగాంచిన పోలవరం ప్రాజెక్టు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి చేసేయగలరంటారా? 100కి 100% గూడా అది ఆంధ్ర నాడీ వ్యవస్థ కింద పోలవరాన్ని మనం భావించవచ్చు. దాన్ని 100కి 100% గూడా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారు. అది పూర్తి చేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారుతాయనేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇదండి ఎస్కోట నియోజకవర్గం నుంచి మన రామ్ గణేష్ గారు తమ యొక్క అభిప్రాయం తెలియజేయడం జరిగింది. రిపోర్టర్ నరేష్ కుమార్, శృంగవరపుకోట నియోజకవర్గం.